హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఓటీటీలో రిలీజ్ అయిన పాపం ప్రతాప్ మూవీ అయితే చూశాను. ఈ మూవీ ఈటీవీలో 2 అవర్స్ 28 మినిట్స్ రన్ టైమ్‌తో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు సినిమాలో మోస్ట్‌లీ హారర్, యాక్షన్, లవ్ స్టోరీసే చూస్తాం. కానీ ఒక స్ట్రేంజ్ స్లీపింగ్ డిజార్డర్‌ని విలేజ్ కామెడీ డ్రామాతో మిక్స్ చేసి సినిమా తీశారు. ఇక స్టోరీ ఏంటంటే 1990s విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. ప్రతాప్ ఒక ఇన్నోసెంట్ సాఫ్ట్ విలేజ్ బాయ్. చాలా రోజులుగా ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ పెళ్ళయ్యాక జస్ట్ 3 రోజుల్లోనే భార్య పంచాయతీ పెట్టి హస్బెండ్‌ని రిజెక్ట్ చేస్తుంది. హీరోకి ఏం ప్రాబ్లమ్ ఉందని విలేజ్ మొత్తం షాక్‌లో పడతారు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే హీరోకి కూడా తన ప్రాబ్లమ్ తెలీదు. కామెడీలాగా స్టార్ట్ అయిన ఈ స్టోరీ లాస్ట్‌కి ఒక సైకలాజికల్ పెయిన్‌గా అయితే మారిపోయింది. ఇంకా సినిమాలో బాగా కామెడీగా చాలా బాగెళ్ళింది ఫస్ట్ హాఫ్ అయితే. ఇంకా కొంచెం ఆక్వర్డ్ సిట్యుయేషన్స్, ఎమోషనల్ ఎంబారస్మెంట్‌తో తీసుకెళ్ళిపోయారు. మధ్యలో ఫ్రెండ్స్ సజెషన్స్, ఫ్యామిలీ ప్రెషర్, విలేజ్‌లో గాసిప్స్ అంటూ చాలా బాగుంది. అసలు ఎక్కడ గాని బోర్ కొట్టలా. ఇంకా ఫస్ట్ నాకైతే ప్లస్ పాయింట్ ఏంటంటే, తెలుగులో ఇలాంటి సబ్జెక్ట్ చాలా రేరు. స్లీప్ డిజార్డర్‌ని కామెడీ డ్రామా ఫార్మాట్‌లో చూపించడం చాలా ఫ్రెష్‌గా అనిపించింది. హీరో పెర్ఫార్మన్స్ చాలా న్యాచురల్‌గా అనిపించింది. ఇన్నోసెంట్ ఎక్స్‌ప్రెషన్స్ అండ్ ఎంబారస్మెంట్ సీన్స్‌లో బాగా క్యారీ చేశాడు. ఇంకా విలేజ్ సెటప్, డైలాగ్స్, ఇంకా అట్మాస్ఫియరిక్ కొన్ని ప్లేసుల్లో అయితే కనెక్ట్ అవుతాం. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, ఇంకా రస్టిక్ విజువల్ డీసెంట్‌గా వర్కౌట్ అయ్యాయి. ఇక కొంచెం మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి నరేషన్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నా, సెకండ్ హాఫ్ కొంచెం రిపిటేటివ్‌గా, స్లోగా అనిపించింది. ఎమోషనల్ సీన్స్ ఇంకా ఇంపాక్ట్‌ఫుల్‌గా కొంచెం స్ట్రాంగ్‌గా తగిలుంటే సినిమా ఒక నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయేది. ఇంకా ఓవరాల్‌గా ఒక పాపం ప్రతాప్ మూవీ పర్ఫెక్ట్ సినిమా కాదు. ఒక రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ నుండి బయటకొచ్చిన ఒక డిఫరెంట్ అటెంప్ట్. ఫ్రెష్ కాన్సెప్ట్ కోసం వన్స్ ట్రై చేయొచ్చు. కామెడీ, విలేజ్ డ్రామా అండ్ సైకలాజికల్ యాంగిల్ మిక్స్ చేసిన ఒక స్మాల్ ఎక్స్‌పెరిమెంటల్ ఫిల్మ్ అని మాత్రం చెప్పొచ్చు. నాకైతే కాన్సెప్ట్ చాలా కొత్తగా, కామెడీ చాలా డీసెంట్‌గా, ఎమోషన్స్ పర్లేదు, స్క్రీన్ ప్లే మిక్స్‌డ్ అనిపించింది. ఓవరాల్‌గా ఒక వన్ టైమ్ వాచ్ విత్ యూనిక్ ఐడియా అని చెప్తాను. ఇంకా కొన్ని సినిమాలు ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే కాదు, కొన్ని సినిమాలు మనం జడ్జ్ చేసే ముందర ఒక మనిషి పెయిన్ గురించి ఎలా ఆలోచించాలి అనే నా రివ్యూ కానీ నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.